అదుర్స్ అనిపించడానికి ఇద్దరు ట్విన్ జగ్లర్స్ వస్తున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ట్విన్ జగ్లర్స్. Blow my whistle, baby. Blow my whistle, baby. Open up, put it in. Let's begin. అసలు మామూలుగా ఇద్దరు ట్విన్స్, ఇద్దరు కవల పిల్లల్ని పెంచాలంటేనే మదర్ కి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది. ఎవడు తిన్నాడు, ఎవడు తినలేదు, ఎవడే స్నానం చేశాడు, ఎవడు చేయలేదు, అన్ని కన్ఫ్యూజన్. ఆన్ టాప్ ఆఫ్ దట్ ఇద్దరు కవల పిల్లలు హూ ఆర్ జగ్లర్స్. అసలు ఇంటి పరిస్థితి ఏంటి, ఇంట్లో వస్తువుల పరిస్థితి ఏంటి, వాళ్ళ టీచర్ల పరిస్థితి ఏంటి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ పరిస్థితి ఏంటి. అది కూడా జగ్లో జగ్లా. See, basically juggling చేయడం అనేది చాలా కష్టం. I agree to that. But everything only 3 తో జగ్ల్ చేస్తున్నారు. ఆ 3 నుంచి నంబర్ ఇంక్రీజ్ కాలేదు. So the level of difficulty was completely the same. And మీరు ఇద్దరు ఒకరి యాక్ట్ ఇంకొకరు తీసుకున్నారు తప్పితే అందులో ఇంకెక్కువ ఏం కాంప్లికేషన్ రాలేదు. సో ఇంతకంటే కాంప్లికేటెడ్ జగ్లింగ్ యాక్ట్స్ ఆల్రెడీ చూసున్నాం. బాగా చేశారు. అక్కడక్కడ 2-3 టెన్షన్స్ అయింది. ఇంకా కొంచెం బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. కొన్ని విషయాలు బాగా చేశారు, బట్ ఐ ఫీల్ ఇంకా కొంచెం మీకు ఆ టాలెంట్ ఉంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అసలు ఇక్కడ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ కన్నా ఆ మైండ్ బాడీ కోఆర్డినేషన్ అనేది ఎక్సలెంట్. అంటే మనం అసలు
ఫోన్ మాట్లాడుతున్నప్పుడే ఇంకా ఎవరన్నా అట్లీస్ట్ ఫర్ మీ ఎవరన్నా ఒక క్వశ్చన్ అడిగారంటే కన్ఫ్యూజ్ అయిపోతాను, అసలు వాళ్ళేం అడిగారు 1 minute అంటాము. అలాంటిది మీరు ఒకరు కాకుండా ఇద్దరు కోఆర్డినేట్ చేసుకుంటున్నారు. ఇద్దరు అంటే ఆ ఇంటర్ కనెక్టింగ్ ద హ్యాండ్స్ అండ్ జగ్లింగ్, ఇట్ వాస్ అమేజింగ్. And I'd really like to appreciate your hard work and dedication. అంటే 7 years గా చేస్తున్నాను అంటున్నారు, అమేజింగ్. అండ్ ఐఎమ్ షూర్ యుల్ గో ప్లేసెస్. నాకు ఒక చిన్న డౌట్, అశోక్ అండ్ ఆనంద్ ఎవరికైనా ఒకరికి ఫీవర్ వస్తే ఇంకొకరికి సిక్నెస్ ఉంటుందా? నిజం? ఇస్ ఇట్ ట్రూ? ఓ ఓకే. ఇన్ని రోజులు ఐ థాట్ ఇట్ వాస్ అ మిత్. ఎనీవే, విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ వాట్ ఎవర్ యూ డన్. అదర్స్ మీటర్. The ultimate talent show.